ఒంగోలు రాజకీయాల్లో ఒక పెద్ద షాక్. అసలు ఊహించని ఒక ప్రకటన. ఒక దిగ్గజ నాయకుడు రాజకీయాల్నుంచి తప్పుకుంటున్నారట. దీంతో 35 ఏళ్లుగా వాళ్ల కుటుంబం చేసిన రాజకీయ ప్రస్థానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వారసత్వం వెనకున్న కథేంటి? అసలు వాస్తవాలేంటి? పదండి ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. అవును, మనం మాట్లాడుకుంటున్నది మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి గురించే. ఒంగోలు పార్లమెంటంటే దశాబ్దాలుగా ఆయన పేరే వినిపించేది. అలాంటిది ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించేశారు. మరి దీంతో ఒక శకం ముగిసినట్లేనా? 35 సంవత్సరాలు అంటే ఆలోచించండి. 35 ఏళ్లు ఒకే పార్లమెంటు నియోజకవర్గంపై ఒకే కుటుంబం ఇంత సుదీర్ఘకాలం పాటు అధికారం చలాయించడమంటే అది మామూలు విషయం కాదండి. ఇప్పుడు ఆ ప్రయాణం ఒక కీలకమైన మలుపు దగ్గరకొచ్చి ఆగింది. సరే, ముందుగా అసలు ఈ రాజకీయ విరమణ ప్రకటన రాగానే ఎలాంటి ప్రభావం పడిందో చూద్దాం. ఈ ఒక్క ప్రకటనతో పశ్చిమ ప్రకాశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. టీ కొట్టు దగ్గరనుంచి సోషల్ మీడియా వరకు అందరూ అడుగుతున్న ప్రశ్నలు రెండే. ఇంతకీ ఈ కుటుంబం ఏం సాధించింది? మరి వాళ్ళు ఏమీ సాధించలేకపోయారు అని. అంటే ఒక పెద్ద రీఇవాల్యుయేషన్ మొదలైందన్నమాట. ఇప్పుడు చర్చల సంగతి పక్కన పెట్టి కాస్త ఫ్యాక్ట్స్లోకి వెళ్దాం. అసలు మాగుంట కుటుంబం ఇన్నేళ్లపాటు రాజకీయంగా ఎంత బలంగా ఎలా నిలబడగలిగింది? వాళ్ల ప్రస్థానాన్నొకసారి చూద్దాం. చూడండి, ఈ ప్రయాణం మొదలైంది 1991లో. మాగుంట సుబ్బరామిరెడ్డిగారు గెలవడంతో వాళ్ల హవా స్టార్టయ్యింది. ఆయన తర్వాత పార్వతమ్మగారు, ఇప్పుడు శ్రీనివాసులరెడ్డిగారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆ పార్లమెంటు స్థానాన్ని దాదాపుగా కుటుంబం చేతిలోనే ఉంచుకుంటూ వచ్చారు. వారి గెలుపుల బలం ఏ స్థాయిలో ఉందో ఈ నంబర్స్ చూస్తే అర్థమవుతుంది. ఆ కుటుంబం మొత్తం 7 సార్లు గెలిస్తే అందులో ఏకంగా 5 సార్లు శ్రీనివాసులరెడ్డిగారే వ్యక్తిగతంగా గెలిచారు. అంటే చూడండి వారి రాజకీయ పట్టు ఎంత స్ట్రాంగ్గా ఉందో. మరి ఇంతకాలం రాజకీయాల్లో నిలబడటం వెనుక ఉన్న సీక్రెటేంటి? సింపుల్: పొలిటికల్ సర్వైవల్. వాళ్ల స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉండేది. కాంగ్రెస్ నుంచి టీడీపీ, అక్కడి నుండి వైసీపీ, మళ్ళీ ఇప్పుడు టీడీపీ. పవర్ ఎటువైపుంటే వాళ్లు అటువైపు. దీన్నే కదా రాజకీయ మనుగడ కళ అంటారు. సరే, రాజకీయ విజయాలు, స్ట్రాటజీలు అన్ని బాగున్నాయి. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ ప్రాంత అభివృద్ధి మాటేంటి? గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఇప్పుడు ఆ వాస్తవాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం అడగాల్సిన అసలైన ప్రశ్న ఇదే. ఇన్ని రాజకీయ విజయాలు పక్కన పెడితే 35 ఏళ్లలో సామాన్య ప్రజల జీవితాల్లో ఏం మార్పొచ్చింది? వాళ్లకేం ఒరిగింది? వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ 1990ల నాటి పశ్చిమ ప్రకాశానికి ఇప్పటికీ పెద్ద తేడా లేదు. తాగునీరు లేదు, సాగునీరు లేదు. దీంతో వలసలు. భూగర్భ జలాలైతే పూర్తిగా అడుగంటిపోయాయి. ఇక కిడ్నీ వ్యాధులు, ఫ్లోరైడ్ సమస్యలు. మనం ఎప్పుడూ ఉద్దానం గురించే మాట్లాడుకుంటాం. కాని ఇక్కడ కనిగిరి, దర్శిలాంటి ప్రాంతాల్లో కూడా పరిస్థితి అంతే తీవ్రంగా ఉంది. ఇన్ని దశాబ్దాలు గడిచినా ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారమనేది అందని ద్రాక్షలానే ఉండిపోయింది. ఇక నెరవేరని హామీల లిస్టు చూద్దామా? మొదటగా NIZM 2011లో అన్నారు దేశంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఒంగోలులో వస్తుందని. ఇప్పటికీ పరిస్థితి ఏంటి? జీరో ప్రోగ్రెస్, అంతే. ఆ తర్వాతొచ్చింది దొనపొండ హబ్. 2014 తర్వాత భారీ పరిశ్రమలొస్తాయి, ఉద్యోగాలొస్తాయి అన్నారు. ఏమైంది? ఆ హామీని పూర్తిగా మర్చిపోయారు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది వెలుగొండ ప్రాజెక్ట్. 1996లో శంకుస్థాపన చేస్తే ఇప్పటికీ, అంటే దాదాపు 30 ఏళ్ల తర్వాత కూడా అది పూర్తి కాలేదు. దీనిపై వినిపించే బలమైన విమర్శేంటంటే పార్లమెంటులో మన ప్రాంతం తరపున గట్టిగా మాట్లాడి పనులు చేయించే నాయకత్వం లోపించింది అనేది. అయితే ఇక్కడే మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించాలి. ఒక వ్యక్తిగా నాయకుడిని, ఒక ప్రజాప్రతినిధిగా నాయకుడిని, ఈ రెండింటినీ వేరుచేసి చూస్తేనే అసలు చిత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వ్యక్తిగతంగా చూస్తే మాగుంట శ్రీనివాసులరెడ్డిగారు చాలా మంచివారని పేరు. ఆయన ఆతిథ్యంగానీ, క్యాడర్కిచ్చే గౌరవంగానీ, అందరితో కలివిడిగా ఉండటంగానీ చాలా గొప్పగా చెప్తారు. కాని అదే ఒక ప్రజాప్రతినిధిగా చూసినప్పుడు ప్రజలు ఆయనపై పెట్టుకున్న భారీ ఆశలకు, వచ్చిన ఫలితాలకు మధ్య చాలా గ్యాప్ ఉందనేది వాస్తవం. కాబట్టి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఒక పొలిటీషియన్గా ఆయన సూపర్ సక్సెస్, అందులో ఎలాంటి సందేహం లేదు. కాని ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఆయన ప్రభావం ఎంత అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్కే. సరే, గతం గతః.
ఇప్పుడు తరం మారుతోంది. భవిష్యత్తేంటి? రాజకీయాల్లోకి వస్తున్న నెక్స్ట్ జనరేషన్ పరిస్థితేంటో చూద్దాం. ఇప్పుడు అందరి ఫోకస్ మాగుంట రాఘవరెడ్డి మీదుంది. ఆయనే పోటీకి సిద్ధమవుతున్నారు. పర్సనల్గా ఆయన చాలా మంచివాడని, బిజినెస్లో మంచి క్లారిటీ ఉందని అంటారు. అన్నీ బానే ఉన్నాయి, కాని రాజకీయాలు వేరు కదా. తన తండ్రి 35 ఏళ్ల లెగసీని ముందుకు తీసుకెళ్లాలంటే ఆయన ముందు చాలా పెద్ద సవాలుంది. ఇప్పుడు ప్రజలడిగే ప్రశ్న కూడా మారింది. వాళ్ళు కేవలం ఎవరికి ఓటు వెయ్యాలి అని అడగట్లేదు. ఇన్నేళ్లుగా మమ్మల్ని పట్టిపీడిస్తున్న ఈ సమస్యలకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించేది ఎవరు, మా ప్రాంతానికి నిజమైన మార్పు తెచ్చే నాయకుడు ఎవరు అని అడుగుతున్నారు. చివరిగా ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక్క వాక్యంతో ముగించవచ్చు. ఒక పాత సామెత లాంటి మాట: నాయకులు ఎదిగారు, కాని ఒంగోలు మాత్రం ఎదగలేదు. మరి ఈసారైనా ఈ పరిస్థితి మారుతుందా? ఆలోచించాల్సిన విషయం.